హాయ్ ఫ్రెండ్స్, పురాతన కాలం నాటి తాళపత్రాలంటే మనకు మతపరమైన గ్రంథాలు గుర్తొస్తాయి. కానీ ఇజ్రాయెల్లోని మృత సముద్ర తీర ప్రాంతమైన కుమ్రాన్ గుహల్లో లభించిన ఒక అరుదైన రాగి పత్రం అక్షరాల కొన్ని వందల కోట్ల విలువైన బంగారు నిధుల జాబితాను కలిగి ఉంది. 2000 ఏళ్లుగా ఎవరికీ అంతు చిక్కకుండా ఉన్న ఆ 64 నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో ఆ రహస్య సంకేతాల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. ఈ అన్వేషణ 1952లో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని కుమ్రాన్ గుహల్లో మొదలయ్యింది. ఇతర తాళపత్రాలన్నీ తోలుపై ఉంటే ఇది మాత్రం కేవలం రాగి రేకుపై చెక్కుపడి ఉంది. ప్రస్తుతం జోర్డాన్లోని పురావస్తు మ్యూజియంలో ఉన్న ఈ పత్రంలో 4600 తులాల బంగారం ఎక్కడెక్కడ దాచి ఉందో పక్కాగా రాసి ఉంది. ఆ రాగి పత్రాన్ని విప్పితే విరిగిపోతోందనే భయంతో శాస్త్రవేత్తలు దానిని అత్యంత జాగ్రత్తగా 23 సన్నటి ముక్కలుగా కోసి ఆ తర్వాత అందులోని నిధి రహస్యాలను చదవగలిగారు. ఈ పత్రంలో ఉన్న భాష అత్యంత సంక్లిష్టమైనది. ఉదాహరణకు పాత చాకలి రేవులో కుడివైపున ఉన్న గుంతలో అని రాసి ఉంటుంది. కానీ 2000 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతాలన్నీ మారిపోయాయి. ఆ నిధులను జెరూసలేం ఆలయం నుండి రోమన్ సైన్యం దాడుల సమయంలో కాపాడడానికి ఇలా వేరు చోట్ల దాచిపెట్టారని లింగ్విస్టిక్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది ఒక పక్కాగా రూపొందించిన డిఫెన్స్ స్ట్రాటజీ అని తెలుస్తోంది. ఈ పత్రం ప్రకారం మొత్తం 64 చోట్ల నిధులున్నాయి. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా నిధి లభించకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఆ నిధులను ఎవరికి అందనంత లోతులో లేదా అంతు చిక్కని గుహల్లో భద్రపరిచారని జియోలాజికల్ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఆ నిధిని రోమన్లు అప్పుడే ఎత్తుకెళ్లి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ పత్రంలో గ్రీకు, హిబ్రూ అక్షరాల కలయికతో ఒక వింతైన కోడింగ్ వాడారు. ఆ కోడ్ని ఛేదించడానికి ప్రస్తుతం AI సహాయం తీసుకుంటున్నారు. ఈ పత్రం చివరిలో రెండో రాగి పత్రం గురించి ప్రస్తావనుంది. అది దొరికితేనే మొదటి పత్రంలోని రహస్యాలు పూర్తిగా వెల్లడవుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ అద్భుతమైన రాగి పత్రం కేవలం ఒక పురాతన వస్తువు మాత్రమే కాదు, భవిష్యత్తులో భూగర్భంలోని లోహ నిక్షేపాలను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతకు ఒక సవాలుగా నిలుస్తోంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు, పురావస్తు నిపుణులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వంటి హైటెక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఈ రాడార్ తరంగాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి అక్కడ దాగి ఉన్న లోహాలను గుర్తించగలవు. పత్రంలో సూచించిన చిక్కుముడలతో కూడిన ప్రదేశాలను ఇప్పుడు ఈ డిజిటల్ మ్యాపింగ్ ద్వారా జల్లెడపడుతున్నారు. 2000 ఏళ్ల నాటి ఈ రహస్యం నేటి సైన్స్ కి సరికొత్త మార్గాలను చూపిస్తోంది. కాపర్ స్క్రోల్ నిధి పరిమాణం, ప్రకృతి, మనిషి మేధస్సు కలిసి ఎంతటి రహస్యాలను సృష్టించగలదో తెలియజేస్తోంది. ఆ మెరిసే రాగి రేకు వెనుక ఉన్న చారిత్రక సత్యాన్ని విశ్లేషిస్తే గతం ఎప్పుడు మన సాహసాన్ని పరీక్షిస్తోందని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.